హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. శివరాత్రి స్పెషల్గా ఉపవాసం ఉన్నవారి కోసం ఈ సాబుదానా కిచిడి రెసిపీ షేర్ చేస్తున్నాను. అయితే మనము ఎప్పుడు చేసుకునే సాబుదానా కిచిడికి ఉపవాసం ఉన్నవారి కోసం చేసే సాబుదానా కిచిడికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మరి ఆ డిఫరెన్స్ ఏందో మీరు ముందు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా ఈ రెసిపీ ఉపవాసం ఉన్నవారి కోసం కొద్దిగా శక్తిని ఇవ్వడానికి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థం ఇది. మరి ఆలస్యం చేయకుండా ఈ సాబుదానా కిచిడిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. సాబుదానా కిచిడి ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు నేను సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. మీ ఇంట్లో మెంబర్స్కి తగినంత సగ్గుబియ్యం క్వాంటిటీ తీసుకోండి. నేను కేవలం ఒకరికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పావు కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇలా ఒక 2 సార్లు ఫ్రెష్ వాటర్ పోసుకుంటూ శుభ్రంగా కడిగేసేయండి. తర్వాత కంప్లీట్గా ఇలా వాటర్ అన్నీ తీసేసి జస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు వాటర్ ఉండేటట్టు చూసుకోండి. వాటర్ కంప్లీట్గా వంపేసుకోవాలి. ఒక టీ స్పూన్ వాటర్ ఉంటే అవి నానడానికి సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటే ఇంకా చక్కగా ఉబ్బుతాయి. 1 అవర్ పాటు నానబెట్టేశాను. తర్వాత చూడండి, సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా అవుతాయి. మీకు టైం ఉండి వీలుంటే 2 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతాయండి. అయితే మనము ఒక టీ స్పూన్ మాత్రమే వాటర్ ఉంచాం కదా, అయినా ఇలా డ్రై అయిపోతాయి. చక్కగా సగ్గుబియ్యం పొడి పొడిగా అవుతాయి. ఇలా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసి పావు కప్పు కంటే కొంచెం తక్కువగా వేరుశనగ గుళ్ళని తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి మీరు గ్రైండర్ చేసేటప్పుడు ఒకటేసారి తిప్పకండి, ఆపుకుంటూ తిప్పడం వల్ల ఇలా కోర్స్గా అవుతుంది పౌడర్ అనేది. మనకి ఇలా కొంచెం పలుకుగా ఉంటేనే సగ్గుబియ్యం కిచిడి అనేది తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, పల్లీల ముక్కలు బాగుంటుంది. తర్వాత గ్రైండ్ చేసిన పల్లీల పౌడర్ ఉంది కదా, దానిని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఈ సగ్గుబియ్యము పల్లీలు కలిసిపోయే విధంగా కలిపేసేయాలి. ఇలా ముందుగానే మనము పల్లీల పొడిని సగ్గుబియ్యంలో కలిపేసేయాలండి. అలా అయితేనే సగ్గుబియ్యంలో ఏ మాత్రం తడి ఉన్నా ఈ పల్లీల పౌడర్ పీల్చుకొని అవి ఇంకా డ్రై అవుతాయి. కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. కాబట్టి మీరు తాలింపు పెట్టక ముందే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదండి, శలీంద్ర లవణం అంటారు. ఇది కేవలం ఉపవాసం ఉన్నవారు మాత్రం ఈ శలీంద్ర లవణం వేసుకొని రెసిపీస్ చేసుకొని ఇలా కిచిడి రూపంలో తీసుకుంటారు. ఈ శలీంద్ర లవణంకు తప్పేమీ ఉండదట. మనం మామూలుగా వాడే ఉప్పు మాత్రం ఉపవాసం ఉన్నవారు ఆ ఉప్పును వాడి చేసుకోరు. స్పెషల్గా ఉపవాసం ఉన్నవారు ఈ లవణాన్ని వాడే వాళ్ళు సాబుదానా కిచిడి చేసుకుంటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. పావు కప్పు సగ్గు బియ్యానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న సగ్గు బియ్యము వేరుశనగ గుళ్ళ పౌడర్ ఉంది కదా, దానిని ఇందులోకి వేసుకోండి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోండి. అంతేకాని దీంట్లో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేయకూడదండి. ఎందుకంటే ఇది ఉపవాసం ఉన్నవారి కోసం చేస్తున్న రెసిపీ కాబట్టి దీంట్లో ఏమీ వేయకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత శలీంద్ర లవణం ఉంది కదా, దాన్ని కొంచెం దంచుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. లైట్గా వేసుకోండి. నేను జస్ట్ ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువగా వేసాను. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ అవుతుంది, మెత్తగా అవుతాయి, మనకు చూస్తేనే తెలిసిపోతుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలండి. చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, మెయిన్గా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఈ విధంగా సాబుదానా కిచిడి ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తింటారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నాకు తెలిసి శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఇలాంటి ఫుడ్ ఏమీ తీసుకోవద్దండి. ఉపవాసం అంటే ఉపవాసం లాగే ఉండాలి. కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ఓల్డేజ్ వాళ్ళు అలాంటి వారు ఉంటారు కదా, వాళ్ళకంత శక్తి ఉండదు. కాబట్టి అలాంటి వారు మాత్రం ఇలా సాబుదానా కిచిడి ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. కానీ శక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండి సాయంత్రం పళ్ళతోనే ఉపవాసాన్ని వదలడమే అసలైన ఉపవాసం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది నిజమేనా? శివరాత్రి పండగ సందర్భంగా ఉపవాసం ఉన్నవారి కోసం స్పెషల్గా రాజగిర లడ్డు
శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉండి అన్నపానీయాలు తీసుకోరు. అయితే కొంతమంది వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అందుకే తక్షణ శక్తిని ఇవ్వడం కోసం ఈ రాజగిరా లడ్డు. రాజగిరా పిండితో చేసిన ఈ లడ్డులో బోల్డన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ లడ్డూలను తీసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎక్కువ పోషక పదార్థాలు, ఎక్కువ విటమిన్లు సమృద్ధిగా ఉన్న రాజగిరాతో టేస్టీగా లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఈ హెల్తీ లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత 2 కప్పుల నిండుగా రాజగిరా పిండిని తీసుకోవాలి. రాజగిరా ఫ్లోర్ అనేది ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో, అమెజాన్లో అవైలబుల్లో ఉంది. మిగతా అన్ని పిండిల కన్నా ఎక్కువ పోషక పదార్థాలు ఉండడం వలన రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చూడండి, ప్యాకెట్ అనేది ఇలా 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఇది 70 రూపీస్కి 1/2 కేజీ ప్యాకెట్. అయితే రాజగిరా పిండి అంటే ఏమీ లేదండి, తోటకూర గింజలను మరపట్టిస్తే వచ్చిన పిండిని రాజగిరా పిండి అని పిలుస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పిండిలో. ఈ పిండిని నెయ్యిలో సుమారుగా ఒక 8 నిమిషాల పాటు మంచి కలర్లోకి మారే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ రోస్ట్ చేయడం వల్ల ఈ పిండి సువాసనగా మంచి కలర్లోకి మారుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి. చూడండి, పిండి కలర్ చేంజ్ అయినప్పుడే 1 కప్పు నిండగా బెల్లం పొడిని వేసుకోండి. బెల్లం తురుము కానీ బెల్లం పొడిని కానీ వేసుకోవచ్చు. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకొని ఎక్కడ కూడా బెల్లం ఉండలు లేకుండా స్మాష్ చేయండి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను బద్దలు చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కలిపేయండి. ఇప్పుడు కొన్ని పాలను వేస్తూ లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇందులో పల్లీలు వేయడం వలన తినేటప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుండడమే కాదు, పల్లీల్లో కూడా చాలా పోషక పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. కాబట్టి శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారికి ఇలా ఆరోగ్యరీత్యా ఈ లడ్డూలను చేసి పెట్టండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ రాజగిరా లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డూలు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన శివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్నవారి కోసం తక్షణ శక్తిని ఇవ్వడం కోసం ఈ రాజగిరా లడ్డును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.